అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 127వ భాగం. రచయిత వనజ గారు. వాట్ హ్యాపెండ్? అట్లీస్ట్ రీజన్ అయినా చెప్పండి అంటూ ప్రమోద్ టెన్షన్ అవుతూ అటువైపు మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే కంగారుగా అతని పక్కకొచ్చి కూర్చున్న మహిత ఏమైంది బావా అని అడగటంతో ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు ప్రమోద్ బాబు. సారీ ప్రమోద్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ద కంపెనీ హ్యాస్ అఫీషియల్లీ ఫైర్డ్ యూ అని చెప్పి కాల్ కట్ చేయగానే తన ఫోన్కి అమెరికా టు ఇండియా ఫ్లైట్ టికెట్స్ 2 మెయిల్ రావడంతో తల పట్టుకుని కూర్చున్నాడు ప్రమోద్. బావా బావా నువ్వు అలా డీలా పడిపోకు, అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కో అని అంటూ మహిత చెప్తూ ఉంటే కూడా నిజంగా నేనేం మిస్టేక్ చేయలేదు, ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇన్ టైంలోనే సబ్మిట్ చేస్తున్నాను, కానీ ఇలా ఎందుకు సడన్ గా ఫైర్ చేశారో తెలియడం లేదు అంటూ ప్రమోద్ ఫీల్ అవుతూ ఉన్నాడు. చెప్పకుండానే అతని కళ్ళల్లో నీళ్లు ఊరడంతో దగ్గరికి తీసుకున్న మహిత, అలా ఎప్పుడు అనుకోకు బావా, నీ టాలెంట్ ఏంటో ఈ కంపెనీలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక చోట డోర్స్ క్లోజ్ అయ్యాయి అంటే మరొక చోట ఎక్కడో ఓపెన్ అవుతాయి అని మహిత అర్థం. వేరే కంపెనీకి ట్రై చేద్దాంలే అని అంటూ ఆమె చెప్పేసరికి కుదరదు, మనం ఈ దేశంలో తిరగాలంటే మనం వచ్చిన పర్పస్ ఏంటి అనే కార్డ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కంపెనీలోనే వర్క్ చేయలేదని తెలిసాక అది క్యాన్సిల్ చేస్తుంటారు. సో అఫీషియల్గా గవర్నమెంట్ మనం ఇక్కడ ఉండటానికి ఒప్పుకోదు అని చెప్తూ ఉంటే, అయితే ఇండియా వెళ్ళిపోదామా అని అడిగింది మహిత. మనకిప్పుడు ఉన్నది అదొక్కటే ఆప్షన్ అని అన్నాడు ప్రమోద్. కానీ మావయ్య నాన్నలకు తెలిస్తే చాలా ఫీల్ అవుతారు బావా. ఇంకా మావయ్య అయితే నీ తప్పేమీ లేకపోయినా కూడా నువ్వే ఏదో ఒకటి చేసి కావాలని ఇలా చేసుకున్నావని అంటారేమో అంటూ మహిత ఈసారి ఫీల్ అవ్వడంతో ఆమెను దగ్గరకు తీసుకున్న ప్రమోద్, నేనేమి ఆయన సంపాదన మీద బ్రతకడం లేదు కదా, నిన్ను పోషించే అంత శక్తి నాకు ఉంది. హైదరాబాద్ వెళ్దాం, అక్కడ కొన్ని రోజులు జాబ్ సెర్చ్ చేశాను, ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీలో నాకు జాబ్ వస్తుంది అని అంటూ అతను చెప్పగానే, సరే అదే కరెక్ట్, కానీ ఒకసారి ఈ విషయం గురించి క్రిష్ బావతో మాట్లాడొచ్చు కదా, తను ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అంటూ మహిత చెప్పగానే టైం చూసి అక్కడ వాళ్ళకి మిడ్ నైట్ అయ్యుంటుంది, ఈ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా అక్కడికే వెళ్దామని చెప్పి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఉన్న ఫ్లైట్ కోసం ప్రమోద్ మహితలు అన్నీ ప్యాక్ చేసుకొని కూర్చున్నారు. ఆ హౌస్ తాళాలు వాచ్మెన్కి ఇచ్చేశాక కేవలం బట్టలు మాత్రమే ప్యాక్ చేస్తున్న లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. ఒకసారి వెనక్కి కూడా తిరిగి చూడాలనిపించలేదు ప్రమోద్కి. బయట దేశానికి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తే ఆపర్చునిటీ మీదనే నమ్మకం కోల్పోయింది. ఎక్కడికో వచ్చి వీళ్ళ కింద పనిచేయడం కంటే సొంత దేశంలోనే చిన్న పచారీ కొట్టు పెట్టుకున్నా కూడా గౌరవంగా బ్రతకడం క్షేమమని అనుకుంటూ మహితను తీసుకొని ఫ్లైట్ ఎక్కేశాడు ప్రమోద్. బృందావనంలో అయితే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తాను అన్నా కూడా క్రిష్ ఒప్పుకోలేదు. వయసు మీద పడింది, వాళ్ళు కూడా అందుబాటులో లేకుండా అంత దూరంలో మీరొక్కరే ఎలా ఉంటారు అంటూ ఆ నలుగురిని కూడా ఇక్కడే ఆపేశాడు. అప్పటికే వాళ్ళు వచ్చి నెల రోజులు దాటిపోతోంది. త్రిపద అయితే మరి బిజీలో ఉండిపోయింది. ఒక పక్క కాలేజ్, ఇంకో పక్క కేఎం చైన్స్ కంటూ హెడ్ ఆఫీస్ లేదు. అయితే హాస్పిటల్స్ కి సపరేట్ గా, హెడ్ స్కూల్ కి సపరేట్ గా హెడ్, అలాగే రెస్టారెంట్ కి సపరేట్ గా హెడ్ ఆఫీస్ ఉంది. కానీ మూడింటిని ఇంటర్లింక్ చేసే ఆఫీస్ మాత్రం లేకపోవడంతో అదే విషయాన్ని ఆ రోజు సాయంత్రం ప్రకాష్ గారితో డిస్కస్ చేసింది పదం. అర్లీగా ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న క్రిష్ బాబు ఆమె మాటలు వింటున్నాడు తప్ప ఏమీ రియాక్ట్ అవ్వడం లేదు. మామయ్య గారు, ఈ ఆలోచన వచ్చింది నాకు, మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి. ఎందుకంటే మనం అంటే ట్రావెల్ చేస్తాము, మూడింటికి సేమ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అలాగే తిరగమంటే తిరగలేరు. కాబట్టి 3 బిజినెస్లని ఇంటర్లింక్ చేసే ఆఫీస్ ఏదైనా పెడితే బెటరేమో కదా అని అంటూ ఆమె అనగానే, అవునమ్మా నిజమే, ఇన్ని రోజుల్లో నాకు ఈ ఆలోచన అసలు రానే లేదు అని అంటూ ప్రకాష్ గారు అనగానే, ఎందుకు వస్తుంది, ఈ రోజు స్కూల్, ఎల్లుండి రెస్టారెంట్, ఆ ఎల్లుండి హాస్పిటల్స్ అంటూ మీరు తిరుగుతూనే ఉన్నారు. మీకేమీ ప్రాబ్లం అనిపించలేదు కాబట్టి ఆ ఆలోచన రాలేదు. నా కోడలు చూసారా, అలా సీఈఓ అయిన వారానికే ఎంత మంచిగా ఆలోచిస్తుందో అంటూ హరిత ఉప్పొంగిపోతూ ఉంటే, అత్త కోడలు నిన్ను చూసి నిట్టూర్చిన ప్రకాష్ గారు, నేను మేనేజర్తో మాట్లాడతానులే అమ్మా, మనం మళ్ళీ
డిజైన్ చేయించుకోవడం లేట్ అవుతుంది. సో ఏదైనా కట్టిన బిల్డింగ్‌నే తీసుకుందాము. ఇంటీరియర్ ఒకటి మనం డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది అని అంటూ ప్రకాష్ గారు అనగానే, "పర్లేదు మావయ్య, మీ ఇష్టం" అని అంది త్రిపద. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సడన్‌గా ముగ్గురు ప్రకాష్ గారి ఇంటి ముందు నిలబడి లోపలికి రావచ్చా అంటూ క్లాస్‌లో మేడంని పర్మిషన్ అడిగినట్లుగా అడుగుతూ ఉంటే, వాళ్ళ ముగ్గురు వైపు విచిత్రంగా చూసిన ప్రకాష్ గారు, ఆయన ఎప్పుడు బిజినెస్ పర్సన్స్ ఇంట్లోకి రానిచ్చిందే లేదు. అంటే ఇంటి బయట అన్ని వ్యవహారాలు కంప్లీట్ చేసుకునేవాళ్ళు. ఈరోజు అలా సడన్‌గా ఆ ముగ్గురు లోపలికి రావడంతో ఏంటని ఆలోచిస్తూనే ప్లీజ్ కమ్ అని అంటూ ఇన్వైట్ చేశారు. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, ఫంక్షన్‌లో త్రిపద గురించి తక్కువ చేసి మాట్లాడినవారు. అందుకే త్రిపద లేచి వెళ్ళిపోబోతుంటే ఆమె చెయ్యిని పట్టుకొని ఆపేశాడు క్రిష్ బాబు. క్రిష్ గారు, చెయ్యి వదలండి, వెళ్ళాలి అని అంటూ ఆమె చెబుతూ ఉంటే ఆమె వైపు ఒక లుక్ ఇచ్చేసరికి సైలెంట్‌గా ప్రకాష్ గారి పక్కనే కూర్చుండిపోయింది త్రిపద. ఒకరికేమో తలకి కట్టు కట్టి, ఇంకొకరికేమో చేతికి కట్టు, ఒకరికేమో మెడ చుట్టూ స్పాంజ్ వేసుకొనున్నారు. వాళ్ళ వింత విచిత్రాలు చూసి ప్రకాష్ గారు ఏమైంది సడన్‌గా అంటూ అడిగేసరికి ముగ్గురు ఒకేసారి యాక్సిడెంట్ అని చెప్పారు. ముగ్గురికి ఒకేసారి యాక్సిడెంట్ ఎలా అవుతుంది అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి ఎలాగోలా అయ్యిందిలెండి. ప్రకాష్ గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంటే, మరి ముగ్గురికి యాక్సిడెంట్ అయితే ముగ్గురికి చేతులు విరగాలి, లేదా ముగ్గురికి కాలు విరగాలి, లేదా ముగ్గురికి మెడ పట్టేయాలి. కానీ ఒకరికి మెడ, ఒకరికి కాలు, ఒకరికి తల ఎందుకు డ్యామేజ్ అయ్యాయి అంటూ అంటూ ఊరుకొని శ్యామల మధ్యలో మాట్లాడేసరికి, మేడం ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యింది. కానీ వేరే వేరే ప్రదేశాల్లో అంటూ వాళ్ళు చెప్పేసరికి ముగ్గురికి ఒకేసారి ముహూర్తం పెట్టుకొని ఏదైనా లారీని గుద్దేశారా అంటూ శ్యామల మధ్యలో అడ్డుపడేసరికి, ప్లీజ్ మేడం, మాట్లాడే ఓపిక అస్సలు లేదు, కానీ ప్రకాష్ గారిని కలవడానికి వచ్చాం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడించకండి అంటూ వాళ్ళు ముగ్గురు వేడుకుంటుంటే, సర్లే నాకెందుకు, పోయి జీడిపప్పు తినాలంటూ వెళ్ళిపోయింది శ్యామల. చెప్పండి, ఇంత యాక్సిడెంట్ అయ్యాక కూడా ఈ పరిస్థితిలో నా దగ్గరికి ఎందుకొచ్చారంటూ ఆయన అడిగేసరికి, త్రిపదకు నమస్కారం చేసిన ముగ్గురు సాక్షాత్తు లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గామాత కలగలిపిన మీ కోడల్ని అన్నన్ని మాటలన్నందుకే మాకిలా జరిగిందనిపిస్తోంది ప్రకాష్ గారు. అందుకే ఆవిడ క్షమాపణలు చెప్దామనే వచ్చామంటూ దగ్గరికి రాబోయి నమస్కారం చేస్తున్న వాళ్ళ ముగ్గురిని ఆపేస్తూ, ఇలాంటివన్నీ ఏం వద్దు సార్, పర్వాలేదు, మీరు నాకంటే పెద్దోళ్ళు, ఒక మాట అన్నా ఏం కాదంటూ ఆమె వారిస్తున్నా కూడా, మీరొద్దనుకుంటే కాదు మేడం, మీ వెనకాల ఉన్న శక్తి కూడా వద్దనాలి కదా అంటూ ఒక ఆయన అనేసరికి శ్రీపద డౌట్‌గానే వెనక్కి తిరిగి చూసేసరికి క్రిష్ ప్రసన్నంగా ల్యాప్‌టాప్ నొక్కుంటూ ఉన్నాడు. వీళ్ళేంటి ఈయనను భయంగా చూస్తున్నారు, కొంపదీసి క్రిష్ గారు అంటూ ఆమె ఆలోచించే లోపే త్రిపద నడుము గిల్లిన అతడు, అంటే ఎవరూ చూడకుండానే ఆమె ఆలోచించేది కరెక్ట్ అని చెప్తే అందరిలో అతన్ని అరవలేక, మీరు అలా అన్నందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. దానికింత క్షమాపణలు అవసరం లేదంటూ ఆమె చెప్పగానే ఒకరు ఫ్రూట్స్, ఒకరు ఫ్లవర్స్, ఒక స్వీట్స్ అందించి వెళ్ళిపోతూ, ప్రకాష్ గారు, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదండీ! మా షేర్స్ అన్నీ మేము వేరే వాళ్ళకి అమ్మేశాం. ఇక నుండి మా పర్సెంటేజెస్ వాళ్ళే చూసుకుంటారని చెప్పి క్రిష్ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేక సైలెంట్‌గా వెళ్ళిపోయారు. మామయ్య గారు, వాళ్ళ షేర్స్ అమ్మేస్తున్నామంటున్నారు. దానివల్ల మనకేమైనా లాస్ ఉంటుందంటారా? అంటూ త్రిపుత డౌట్‌గా అడుగుతుండేసరికి, వాళ్ళవేం పెద్ద పర్సెంటేజెస్ కాదులేమ్మా, 5%, 10% అంతే. అయినా ఎవరికి అమ్మేశారంటూ ఆయన మేనేజర్‌కి కాల్ చేసి అడగటంతో, సార్ అవి త్రిపుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పగానే విషయం మొత్తం అర్థమై ఫోన్ కట్ చేస్తూ, త్రిపద కొంచెం వెళ్లి మజ్జిగ తీసుకురామ్మా, చాలా వేడి ఎక్కువైందంటూ ఆమెను పంపిస్తూ, అలాగే నీ మొగుడుకి కూడా కొన్ని తీసుకురా, చాలా ఎక్కువ వేషాలు వేస్తున్నాడంటూ త్రిపదను పంపించగానే, ఏంట్రా ఇప్పటి వరకు నీ మీద ఒక కేసు కూడా రాలేదు, మరి ఇప్పుడేంటి వాళ్ళని కొట్టొచ్చావా అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి, మీరే చెప్పాలి, నాకు వీటి గురించి అప్పట్లో ఎవరో అమ్మతో మిస్‌బిహేవ్ చేశారని వాళ్ళని చేతకాక బాధలు సంతోషించి రాలేదు వాళ్ళకి అని అంటూ క్రిష్ అనగానే రక్తం ఒక్కటే రాలేదు, లోపల ఏమేం విరిగిపోయాయో వాళ్ళ కట్లు చూస్తేనే అర్థమవుతుందిలే అని చెప్పగానే ఆయన వైపు ఒక చిలిపి యాటిట్యూడ్ కలగలిపిన లుక్ ఇచ్చాడు కృష్ బాబు. రౌడీ నా కొడక అన్న పదానికి ప్రకాష్ గారు నోట్లోనే ఆపేశారు. హరిత ఎదురుగా నిలబడ్డంతో ఒకవేళ అది బయటికి ఉన్నా ఆమె చేసే రచ్చ వినలేక, అలా సరదా సాయంత్రం సాగిపోతుండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చారు ప్రమోద్, మహితలు. కొంచెం ఫ్లైట్ డిలే అవడం వల్ల డిన్నర్ టైంకి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. వాళ్ళని ముందుగా చూసిన త్రిపుద ఫాస్ట్ గా చెల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటే చెప్పబెట్టుకుని వచ్చేసారు మహి, ఎలా ఉన్నావంటూ ఆమెను హగ్ చేసుకుని ఒళ్ళంతా తడిమి చూసి, అంతా బాగానే ఉందా అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే, తీరిగ్గా వెనక్కి చూసిన క్రిష్ బాబు, ముందు వాళ్ళని లోపలికి రానివ్వు, గడప దగ్గర ఏంటని ఈ క్వశ్చన్స్,
అంటూ అడగటంతో సరే సరే లోపలికి రండని చెప్తూ వాళ్ళని తీసుకొచ్చింది పదం. కమలా శాస్త్రి గారు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ వాళ్ళ కోసం అడగటానికి తినేవాళ్ళు లేస్తుంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి తర్వాత చెప్తారంటూ త్రిపదని వాళ్ళ కోసం అన్నీ అరేంజ్ చేయమని పంపించాక అందరూ తినండి వచ్చాక మాట్లాడతారని చెప్పాడు కృష్ణబాబు. అతని మాటకి ఎవరు ఎదురు చెప్పలేదు. ప్రమోద్ మహిత ఫ్రెష్ అయి వచ్చాక వాళ్ళ కోసం సపరేట్ గా మళ్ళీ చపాతీ కాల్చి కూరలు వేడి చేసి పదం ఇద్దరి కోసం కొసరి కొసరి వడ్డిస్తుంటే చాలా నెలల తర్వాత కడుపు నిండా భోజనం చేశారిద్దరు. అందరూ హాల్లోనే ఉండడంతో ప్రమోద్ బెదురుగా వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఏమైంది ప్రమోద్? ఎందుకు సడన్ గా వచ్చేసావంటూ ప్రకాష్ గారి ముందే అడగటంతో జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పాడు ప్రమోద్ బాబు. ఆయన క్రిష్ వైపు చూడగానే నాకు కూడా తెలియదు నాన్న అంటూ అతను సమాధానం తేల్చేసరికి సర్లే నాన్న నువ్వు ఫీల్ అవ్వకు నీకేం తక్కువని చెప్పు ఆ జాబ్ ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా. క్రిష్ హెల్ప్ చేస్తాడు. ఆ మాట అనకూడదనుకున్నారు ప్రకాష్ గారు. కానీ ప్రమోద్ ఉన్న పరిస్థితుల్లో అనాల్సొచ్చింది. అవన్నీ పర్లేదు పెద్దనాన్న కానీ రీజన్ లేకుండా ఎందుకు తీసేశారన్న విషయమే నాకు చాలా బాధ కలిగిస్తోందంటూ ప్రమోద్ బాధపడుతుంటే అవన్నీ ఆఫీస్ పాలిటిక్స్ రా అని చెప్తూ సర్లే ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకో కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత జాబ్ సెర్చ్ చేద్దువులే అంటూ ప్రకాష్ గారు చెప్తూ ఉంటే సడన్ గా పైకి లేచిన క్రిష్ బాబు ప్రమోద్ ఏ జాబ్ చేయట్లేదని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూశారు. అందరినీ వదిలేసి ప్రమోద్ ముందుకెళ్లిన క్రిష్ బాబు నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా బిజినెస్ చేయాలని ఏమైనా డ్రీమ్ ఉందా అంటూ అతన్ని అడిగేసరికి మనసులోనే ఈయన కరెక్ట్ టైమింగ్స్ భలే కుదురుతున్నాయి కదా అనుకుంది. బిజినెస్సే కానీ దానికోసం చాలా డబ్బులు కావాలి క్రిష్. పెట్టుబడిగా ఇప్పుడు అంత రిస్క్ నేను చెయ్యలేను. నా పేరెంట్స్ ని భార్యను చూసుకోవడానికి నాకు ఒక జాబ్ ఉంటే చాలు అంటూ ప్రమోద్ కూడా అంతే నిక్కచ్చిగా చెప్పాడు. ఇన్వెస్ట్మెంట్ గురించి పక్కన పెట్టు ప్రమోద్ నీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటూ అతను అడిగేసరికి చిన్నమ్మ కొడుకని అన్న ప్రేమతో నువ్వు ఇస్తావేమో కానీ నేను తీసుకోను క్రిష్. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు ప్రెజెంట్ జాబ్ మాత్రమే అవసరం అంటూ ప్రమోద్ కూడా స్టాండర్డ్ గా చెప్పేసరికి నేనేమి అన్నయ్యవి కదా అని ఇన్వెస్ట్మెంట్ నీ కోసం ఖర్చు చేయట్లేదు ప్రమోద్. నీ డబ్బులే నీకు ఇన్వెస్ట్మెంట్ గా ఇస్తున్నాను అని అంటూ క్రిష్ బాబు అనగానే అందరూ అర్థం కాక అతని వంక చూశారు. క్రిష్ వెనక్కి తిరిగి పదం వైపు చూడగానే ఆమె తన రూమ్ లోకి వెళ్లి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి క్రిష్ కి ఇచ్చింది. ఈ పేపర్స్ ఏంట్రా అంటూ ముందుగా పేర్కొన్న ప్రకాష్ గారు అడిగేసరికి ఇవి చిన్నమ్మకున్న ఆస్తి నాన్న అని చెప్పగానే కమల షాక్ అయితే ఆమె వైపు ఇంకా ఆశ్చర్యంగా చూశారు శర్మ గారు. నాదా ఆస్తా నాకు అలాంటివి ఏమీ లేవు క్రిష్ బాబు అంటూ ఆమె చెప్తుంటే అందరి మధ్యలో టీపాయ్ మీద కూర్చున్న క్రిష్ బాబు ఈ అగ్రిమెంట్ పేపర్స్ లో ఏముందో తెలుసా అంటూ త్రిపుర గారు కమల గారి కోసం రాసింది మొత్తం వివరంగా చదివి వినిపించాడు క్రిష్ బాబు. మీ అమ్మ ఇలాంటి పని చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది క్రిష్. తనదే ఆస్తి అయినప్పుడు నాకేం అభ్యంతరం లేదు. ఆ పేపర్స్ కమలకే ఇచ్చేయి అంటూ ప్రకాష్ గారు కూడా చెప్పేసరికి మీ ఆస్తి ఎలాగో ప్రమోద్కే దక్కుతుంది కాబట్టి ఈ ఆలోచన చెప్పాను చిన్నమ్మ మీకు ఇష్టమేనా అంటూ అడిగేసరికి కమల ఎమోషనల్ అయిపోయింది. ఎక్కడో ఉన్న తన అక్క తన జీవితం కోసం ఒక ఆధారం చూపించి 25 ఏళ్ల కిందటే దాచిపెట్టిందని చెప్పేసరికి కమల హాల్లోనే ఉన్న త్రిపుర గారి ఫోటో చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది. త్రిపద ఆమె భుజం మీద చెయ్యేసి ఓదారుస్తూ ఉంటే శ్యామల మాత్రం చెల్లి కోసం అలా రాసిందంటే అన్నయ్య కోసం కూడా ఏమైనా రాసుంటుందేమో అంటూ ఊహల్లోకి వెళ్ళిపోబోయింది. అంతలోనే క్రిష్ బాబు ఆమె ఆలోచన గమనించి చెల్లి అంటే అమాయకురాలు కాబట్టి రాసింది కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు కదా అత్త అందుకే మీ పేరు మీద మా అమ్మ ఏమీ రాయలేదంటూ క్రిష్ బాబు చెప్పగానే మీ అమ్మకు చెల్లెలంటేనే ఇష్టం అన్నయ్య అంటే ఎక్కడ ఇష్టం అంటూ చెప్తుంటే ఎప్పుడు నాతో చెప్తూ ఉండేది శ్యామల మా అన్నయ్య కూతురు పుట్టుంటే నా కొడుకు చేసుకోవాలి అని అంటూ ప్రకాష్ గారు మధ్యలో అందుకున్నారు. కాసేపు అక్కడ ఎమోషనల్ ప్లస్ హ్యాపీ కన్వర్జేషన్ జరగాలని క్రిష్ బాబు మళ్ళా సీరియస్ గా మారిపోతూ కమలకు పేపర్స్ చూపించి ఇవి ప్రమోద్ బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేయడం నీకు ఇష్టమే కదా చిన్నమ్మ అని అడిగేసరికి నాకున్నది ఒకే కొడుకు నాకేమైనా ఉంటే వాడికే దక్కుతుంది కదా క్రిష్ బాబు దాంతో ఏం చేసుకున్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కమల గారు తన నిర్ణయం చెప్పేసరికి ప్రకాష్ గారి వైపు కూడా చూసి ఆయన నుంచి క్లియర్ యాక్సెప్టెన్స్ వచ్చాక ప్రమోద్ చేతుల్లో అవి పెడుతూ వీటి విలువ ఇప్పుడు 100 crores అబోవ్నే ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి ప్రమోద్ నీకు తేడుగా మేమందరం ఉన్నామంటూ వాళ్ళు చెప్పగానే మహిత అయితే ఏమీ మాట్లాడలేకపోయింది. ప్రమోద్ నేను ఆలోచించుకొని చెప్తాను నాకు కొంచెం టైం కావాలని గాని కొన్నిటికి టైం తీసుకోవడం మంచిది కాదు ప్రమోద్. నీకేది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చెయ్యి అని చెప్పి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక వెళ్ళి పడుకోండి అంటూ అందరినీ పంపించేస్తూ డల్ గా ఉన్న మహిత దగ్గరికి వెళ్ళి ఆమె తలని పైకెత్తాడు క్రిష్ బాబు. గట్టిగా అతని నడుమును కరుచుకున్న మహిత నీకు థ్యాంక్ యూ కాదు ఇంకేం చెప్పినా తక్కువే బావా అంటూ చెప్తూ ఉంటే ఆమె తల నిమిరిన క్రిష్ బాబు చెప్పాను కదా నువ్వు నా కూతురుతో సమానమని ప్రమోద్ ఫైర్ అయిన విషయం నాకు లేట్ గా తెలిసింది. కొంచెం ముందు తెలిసినా ఏదో ఒకటి చేసి ఉండేవాడిని మహిత. అయినా అతని కోసం ఇక్కడ బిజినెస్ ఏదో వెయిట్ చేస్తుంటే అక్కడ ఉండటం ఎందుకని ఫేట్ అలా జరిగిందేమో లైట్ తీసుకో ఏం జరిగినా మన మంచికే అంటూ ప్రమోద్ ని
చూసుకో అని చెప్పి త్రిపదతో రూమ్లోకి వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళాక చీర చెంగును నడుమున దోపి వెళ్ళి ఫాస్ట్గా క్రిష్కి ఉప్పెక్కిస్తుంది పదం. నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ 95% అయిపోయింది. ఇంకో 5% స్టోరీ మాత్రమే ఉంది. స్టోరీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.